రావడం ఖాయమని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. మధురవాడ వి కన్వెన్షన్లో జరిగిన మహాశక్తి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు తప్ప ఇంకెలాంటి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదని అన్నారు. వైసీపీ పేదల పార్టీ కాదు, పెత్తందారుల పార్టీ అని ఆరోపించారు. ఆనంద భాషలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ డబ్బుతో కొంటే వచ్చేవి కాదు. ప్రత్యేకంగా తల్లి వెరీ గుడ్. ఆ పాప ఒకసారి ఫోకస్ అనేది గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఉండాలి. ఎవరికేదో నేను అప్పుడు ఇప్పుడు నాడు నేడుని 2 ఫోటోలు తీసుకొని అలా చేసినంత మాత్రాన అది కరెక్ట్గా మార్పు రాదు. తను కూడా స్కూల్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్కూల్లో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండాలి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇవన్నీ జరగాలి. ముందు వాళ్ళకి ఆ ఓరియంటేషన్లో ఉండాలి. ఈరోజు టీచర్స్ తోటి ఈ మరుగుదొడ్ల దగ్గర క్లీనింగ్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫోటోలు తీసి పంపించమని చెప్పే డ్యూటీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ టీచర్స్ కప్పు చెప్తా ఉంది. అది కాదు కావాల్సింది. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్, వాళ్ళకి ప్రాపర్ ఓరియంటేషన్, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే విధంగా ముందు పిల్లలనే వాళ్ళని ఒక బెస్ట్ సిటిజన్స్గా చేయాలి. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ నేర్పాలి. వాళ్ళకి ఏదో ఊరిక కేవలం ఒక మిషన్ లాగా, లేకపోతే స్టేట్ నెంబర్ 1 రావాలి, లేకపోతే 100/100 మార్క్స్ రావాలి, అదేదైనా కాకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించాలి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమే టోటల్గా రివ్యామ్ చేయాలి, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎడ్యుకేషన్ అనేది ఈరోజు మెయిన్ ఎసెన్స్ సొసైటీలో. కాబట్టి ఆ ఎడ్యుకేషన్లో చాలా చేయాల్సిన ఉంది. ఆ రోజు మనం చంద్రపాలెం స్కూల్ తీసుకున్నప్పుడు అది స్టేట్లోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఒక నెంబర్ 1 స్కూల్గా ఆ రోజు మనం చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగతా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్లో కానీ ఇవన్నీ పెట్టి దాన్ని చేస్తే ఫ్యాకల్టీ మొత్తం అన్ని ఎంత కావాలంటే అది చేసాం. మరి అటువంటిది ఈరోజు మళ్ళీ అది స్లోగా దాని స్టాండర్డ్స్ పడిపోతా ఉన్నాయి. నాట్ ఓన్లీ చంద్రపాలెం, ఈరోజు మొత్తం ప్రతి స్కూల్ కూడా అటువంటి స్టాండర్డ్స్లో కావాలి. దానికి మాకైతే ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం తప్పకుండా రేపు